ఓకే. సో, స్టార్ట్ అయింది. ఫైన్. సో, ఇప్పటిదాకా అయిన టాపిక్స్ ఏంటి? ఈరోజు నేను సెలెక్ట్ కమాండ్ స్టార్ట్ చేయబోతున్నా కదా! ఆల్రెడీ సెలెక్ట్ కమాండ్ అంటే మీకు తెలుసు సింటాక్స్ అన్నీ మనం చూసేసాం. ఓకే. బట్ ప్రస్తుతానికి మనకయిన టాపిక్స్ ఒకసారి చూద్దాం. కొంతమంది కొన్ని టాపిక్స్ అర్థం కాలేదని మధ్యలో ఆపేశారు. ఈరోజు వచ్చారు వాళ్ళు. సో, మనకు ఇప్పటిదాకా అయినవేంటి? కమాన్ జాయిన్ అవ్వద్దంటే ఓకే. తనేనా? ఫైన్. సో, జనరల్‌గా మనం ఏం చూసాం ఇప్పటిదాకా కన్‌స్ట్రెయింట్స్ వరకు అయింది. టేబుల్ క్రియేషన్ అవన్నీను. కన్‌స్ట్రెయింట్స్ చూసాం రైట్? ఒక 10 డేస్‌గా కన్‌స్ట్రెయింట్స్ చూసాం. అర్థం కాలేదు. ఇంకోటి అర్థం కానిదేంటి? కొంతమందికి డీడీఎల్ కమాండ్స్‌లో ఆల్టర్ కమాండ్ అర్థం కాలేదు. క్రియేట్ ఈజీ. బట్ ఆల్టర్ అర్థం కావడంటే కొంచెం కష్టంగా ఉంది. అర్థమైంది కానీ కొంచెం కష్టంగా ఉంది. కన్‌స్ట్రెయింట్స్ కొంచెమందికి చాలా మందికి ఇబ్బంది పడ్డారు. రైట్? బట్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా సెలెక్ట్ స్టేట్మెంట్‌లోకి వెళ్ళబోతున్నాం. అంటే డేటా రిట్రీవల్. ఇప్పటిదాకా మనం టేబుల్ డిజైన్ చూసాం. డీడీఎల్ కమాండ్స్ ఒకటి, కన్‌స్ట్రెయింట్స్ ఒకటి. అవేంటి ఆ 2 టేబుల్ డిజైన్ మీద చేస్తాయి. టేబుల్ ఎలా ఉంటది? ఆ టేబుల్‌ని మనం ఎలా డిజైన్ చేయాలి? అక్కడుండే అవేంటి అని రైట్? సో, టేబుల్ కాలమ్స్ ఎన్ని? టేబుల్ నేమ్ ఏంటి? వాటి డేటా టైప్ ఏంటి? అండ్ అందులో కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఇవే చూసాం మనం. కంప్లీట్‌లీ టేబుల్ డిజైన్ మీద చూసాం. అండ్ ఆఫ్‌కోర్స్ ఇన్సర్షన్ కూడా చూసాం. అంటే డేటా ఇన్సర్ట్ చేసి మనం చెక్ చేసాం కన్‌స్ట్రెయింట్స్ కరెక్ట్‌గా వర్కింగా కాదా అని. ఓకే. అందుకే ఇన్సర్షన్ చూసాం. కానీ ఆ డేటా మీద మనం పెద్దగా ఆపరేషన్స్ చేయలా. అప్డేషన్ కానీ, డిలీషన్ కానీ ఏం చేయలేదు. రైట్? సో, మాక్సిమం డిజైన్ మీద చూసాం. తర్వాత డీఎంఎల్, డీడీఎల్ ఫస్ట్‌లో అయింది. డీఎంఎల్ లైక్ ఇన్సర్షన్, అప్డేషన్ అవన్నీను. అంటే సింటాక్స్ చూపించా గానీ పెద్దగా అవి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేయలా. సింటాక్స్ వైస్ మీకొస్తుంది. రైట్? సో, కన్‌స్ట్రెయింట్స్ అర్థం కాకపోయినా అది తర్వాత చూసుకోవచ్చు. అది ఓన్లీ సెపరేట్ టాపికే. ఆల్టర్ కమాండ్ అర్థం కాకపోతే సెకండ్ వీడియో ఉంటది. ఎస్‌క్యూఎల్ 2 అని. అందులోకెళ్ళి చూడండి. ఆల్టర్ ఒకటి చూడండి గుర్తొచ్చేస్తది. జస్ట్ ప్రాక్టీస్ ఉంటే అది గుర్తుండిపోద్ది అంతే. నౌ నిన్న ఫారెన్ కీ చూసాం. ఫారెన్ కీలోని ఇంకొంచెం పార్ట్ ఉంటది. ఆన్ డిలీషన్, ఆన్ అప్డేషన్, ఆన్ డిలీషన్ క్యాస్కేడ్ ఇలాంటివి చూసాం కదా! ఆ పార్ట్ ఉన్నది. కాపోతే మీకు కన్‌స్ట్రెయింట్స్ అక్కడి వరకు చాలు. ఆన్ డిలీషన్ క్యాస్కేడ్, ఆన్ అప్డేషన్ క్యాస్కేడ్ ఇవున్నాయా? అవి మనం తర్వాత చూద్దాం. కొంత మీకు కన్‌స్ట్రెయింట్స్ మీద స్ట్రాంగ్ అయిపోయి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు కదా! అప్పుడు ఈ కొన్ని టాపిక్స్ అయ్యాక అప్పుడు మళ్ళీ దానికొద్దాం. మల్టిపుల్ టేబుల్స్ ఎలాగో మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం కదా! అప్పుడు ఆ ఫారెన్‌కి కంటిన్యూయేషన్ చెప్తా. ఓకే. ప్రస్తుతానికి మీకు నేను ఇచ్చిన నోట్స్ ఐ మీన్ కన్‌స్ట్రెయింట్స్ నోట్స్ అంతా క్లారిటీ వచ్చాక అప్పుడు ఫారెన్‌కి రిమైనింగ్ పార్ట్ చూద్దాం. ఆన్ డిలీట్ అండ్ ఆన్ అప్డేషన్ ఏం చేయాలి అని. రైట్? సో, ఈరోజు సెలెక్ట్ కమాండ్ గురించి వెళ్దాం. ఆల్రెడీ సెలెక్ట్ కమాండ్ మీకు తెలుసు. దేనికది? డేటా రిట్రీవల్‌కి. ఏ కేటగిరీలోకి వస్తదిది? ట్రాన్సాక్షన్ కంట్రోలా? నో. డేటా రిట్రీవల్. డేటా రిట్రీవల్‌లోకి వస్తది రైట్ ఇది? సో, సెలెక్ట్ కమాండ్ ద్వారా మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఈ కమాండ్ తప్ప ఇంకే కమాండ్‌తోని డేటా రిట్రీవ్ అవ్వదు. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈరోజు క్లాస్ ఏంటంటే ఇక్కడ నుండి మనం సెలెక్ట్‌లో చూసేది ఫస్ట్ మనం కొన్ని ఐ మీన్ మనకి ఇది అవుతుండగా కొన్ని వస్తుంటాయి. లైక్ ఏంటి? ఆపరేటర్స్ వస్తాయి. ఓకే. తర్వాత మెయిన్‌గా క్లాజెస్ వస్తాయి. తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటి కవర్ అయిపోద్ది. ఓకే. సో, ఇవేవేంటో చూద్దాం. ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ మీకు తెలుసు. ఫస్ట్ చెప్తా. క్లాజెస్ మెయిన్. సెలెక్ట్ కమాండ్‌తో వచ్చేది. ఫస్ట్‌దేంటి ఫ్రమ్ క్లాజ్. ఫ్రమ్ ఆల్రెడీ మనం చూసినట్టున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాం కదా! ఈ ఒక్కటి మనం ఇన్నాళ్ళు చూసేసాం. సెలెక్ట్ స్టార్ అంటే అన్ని రోస్ వస్తాయి. ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాం. ఫ్రమ్ అంటే ఏంటి? ఆ టేబుల్ నేమ్ స్పెసిఫై చేయడానికి వాడే క్లాజ్. ఇది మనకు తెలిసిందే. సో, ఫస్ట్. తర్వాత ఏంటి? వేర్ క్లాజ్. వేర్ అంటే సపోజ్ ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అన్నాననుకో,
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే ఇప్పుడు టేబుల్లో ఉన్న డేటా మొత్తం అన్ని కాలమ్స్ అన్ని రోస్ వచ్చేస్తాయి. కానీ నాకు ఓన్లీ అందరు వద్దు. వేర్ బ్రాంచ్ సమ్ స్టూడెంట్ బ్రాంచ్ అన్నది ఎంపీసీఎస్ వాళ్ళ డేటా మాత్రమే కావాలన్నాను అనుకో, అప్పుడు వేర్ వాడతాం. ఓకే, వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్. సో వేర్ క్లాజ్ అంటే ఏంటి, కండిషన్ ఇవ్వడానికి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఫ్రమ్ అంటే ఆ ఏ టేబుల్ నుండి నీకు డేటా కావాలని చెప్పేది. వేర్ అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఇచ్చేది. అది వన్ కండిషనా మల్టిపుల్ కండిషన్ అనేది మీ ఇష్టం. ఇక్కడ ఎండ్ పెట్టుకొని ఇంకో కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎండ్ పెట్టి అండ్ ఎస్ ఇయర్ ఈక్వల్స్ టు సమ్ 2 సెకండ్ ఇయర్ డేటా కావాలి నాకు. బ్రాంచ్ అన్నది ఎంపీసీఎస్ అండ్ ఏది ఓకే అండ్ ఎస్ ఇయర్ 2. సో కండిషన్స్ ఎన్ని ఇచ్చా, 2 ఇచ్చా ఇలాగా, రైట్. సో ఫ్రమ్ అంటే టేబుల్ నేమ్, ఫ్రమ్ సోర్స్ ఇచ్చేది, వేర్ అంటే కండిషన్ ఇచ్చేది. తర్వాత ఆర్డర్ బై. ఆర్డర్ బై అంటే సార్టింగ్ చేస్తుంది డేటాని. నాకు మొత్తం స్టూడెంట్స్ అందరి డేటా డిస్ప్లే చేయన్నాను. ఓకే, కానీ ఎలా, సార్టింగ్ ఆర్డర్లో, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నేమ్ మీద పెడతా ఆర్డర్ బై. లేదా నాకు స్టూడెంట్స్ అందరూ పర్సంటేజ్ వైజ్ ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో తెలుసుకోవాలని మొత్తం అందరిది ఆర్డర్లో పర్సంటేజ్ వైజ్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన టాప్. అలాగా డిసెండింగ్ ఆర్డర్లో ఏమంటే ఆర్డర్ బై. ఓకే, సో సార్ట్ చేయడానికి ఆర్డర్ బై వాడతాం. తర్వాత గ్రూప్ బై ఉంటుంది, రిలేటెడ్ డేటా గ్రూప్ చేయడానికి, అది వచ్చినప్పుడు చూద్దాం. తర్వాత హ్యావింగ్ క్లాజ్, ఇవి మెయిన్ క్లాజెస్. ఓకే, సో ఫ్రమ్, వేర్, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్. మీకు ఐడియా ఉన్నది ఈ రెండు. ఇది మీకు ఫుల్గా మీనింగ్ తెలుసు, ఇది కొంచెం ఐడియా ఉంది. వేర్ అంటే ఇలాంటి కండిషన్స్ ఇవ్వడానికి, ఎక్కువ మనం ఎగ్జాంపుల్స్ చూడాల, ఫ్రమ్ అయితే చాలాసార్లు చూసేస్తాం. సో ఇవి మీరు తెలుసుకుంటారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆపరేటర్స్ యూజ్డ్ విత్ వేర్ క్లాజ్. వేర్ క్లాజ్ అంటే ఇప్పుడు మనం ఇచ్చాము ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నది ఎగ్జాంపుల్, కనిపిస్తుందా స్క్రీన్, చిన్నది అయిపోయినట్టుంది. సో వేర్ క్లాజ్తో నేను ఏమి ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఓకే, వేర్ కండిషన్స్, రైట్. కండిషన్ అంటే ఏ కండిషన్, ఇక్కడ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ ఒక కండిషన్. అలాగే ఎంపీసీఎస్ఏ బట్ సెకండ్ ఇయర్ వాళ్ళే కావాలి డేటా అన్నాను అనుకో, ఎస్ ఇయర్ ఈక్వల్స్ టు 2. ఓకే, 2 కండిషన్స్ వేర్ బ్రాంచ్ ఇస్ ఎంపీసీఎస్ అండ్ ఇయర్ ఇస్ 2. సో ఈ 2 కండిషన్స్ని కలిపేదేంటి, అండ్ ఆర్ నాట్, ఇలాగ అండ్ ఆర్ మెయిన్గా అండ్ ఆర్. రెండు ట్రూ అవ్వాలనుకో, అంటే నాకు సెకండ్ ఇయర్ ఎంపీసీఎస్ కావాలి అంటే ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అందుకని అండ్ వాడాను. ఇది మీకు తెలుసు కదా, అండ్ ఆర్ ఎప్పుడు వాడాలని. అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలంటే అండ్, ఎక్సెల్లో కూడా చూసాం. ఆర్ అంటే ఒక కండిషన్ ట్రూ అయినా. తర్వాత నాట్ ఆపరేటర్ ఆపోజిట్ వేస్తాడు. నాట్ ఈక్వల్స్ టు సరే పెట్టినట్టున్నాం కదా, కాలేజ్ ఈక్వల్స్ టు ఆదిత్య అని పెట్టాం. ఆదిత్య కాకుండా మిగతా వాళ్ళు కావాలంటే నాట్ అని పెడతాం అలాగా. తర్వాత ఇన్ అని వస్తుంది, సేమ్ నాట్ ఇన్ అని వస్తుంది, ఆ ఇన్కి ముందు నాట్ ఇన్ పెట్టడం. తర్వాత బిట్వీన్, ఇవి మనం వేర్ క్లాస్తో వాడే ఆపరేటర్స్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ చూస్తాం. తర్వాత లైక్. ఓకే, ఇవి నేమ్తో ఉండే ఆపరేటర్స్, అండ్ ఆర్ నాట్ ఇన్ బిట్వీన్ లైక్. తర్వాత ఇంక ఇవి సింబల్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్, సారీ అది లెస్ దాన్ కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, తర్వాత నాట్ ఈక్వల్స్ టు. ఇవి ఆపరేటర్స్. ఇవన్నీ ఆపరేటర్స్ వేర్ క్లాజ్తో వాడేవి. వేర్ క్లాజ్ మీద చెప్తున్నాను నేను. ఇంకా ఉంటాయి ఆపరేటర్స్, ఇవి మెయిన్. అంటే ఏంటది, సెలెక్ట్ కమాండ్లో వేర్ క్లాజ్తో వాడే ఆపరేటర్స్ ఇవి, రైట్. సో ఆపరేటర్స్ ఇంకా చాలా ఉంటాయి, బట్ వేర్ క్లాజ్తో ఇవి మనం మ్యాక్సిమం వాడతాం, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్ నాట్ ఇన్ బిట్వీన్ లైక్. టైం ఉంటే ఈరోజు ఇవన్నీ కవర్ చేసేయచ్చు. క్లాజెస్ అయితే ఇవి. తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ కౌంట్. అగ్రిగేట్ ఫంక్షన్ మీన్స్ సేమ్ ఎక్సెల్ వచ్చేవి. కౌంట్ అంటే ఇట్ గివ్స్ ద టోటల్ కౌంట్ ఆన్ ద స్పెసిఫైడ్ కాలమ్. చూద్దాం, ఎగ్జాంపుల్తో చూద్దాం. తర్వాత మ్యాక్స్ అంటే హైయెస్ట్ వాల్యూ, ఆ కాలంలో హైయెస్ట్ వాల్యూ కనుక్కోవడానికి. సపోజ్ ఇప్పుడు డేటా ఉందనుకోండి, ఎవరికి ఎంత ఎక్కువ వచ్చింది అని, ఐ మీన్ పర్సంటేజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు మీకు సిస్కో రిజిస్ట్రేషన్. సో అందులోని హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరు కనుక్కోవాలంటే మ్యాక్స్ వాడతా, లీస్ట్ పర్సంటేజ్ ఎవరంటే మిన్ వాడతాను. ఓకే, తర్వాత యావరేజ్ ఉన్నది, ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. తర్వాత సమ్ ఉన్నది. ఓకే, ఇవి.
సో ఇప్పుడు మనం డేటా రిట్రీవల్లోని ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ చూస్తాం, వేర్ క్లాస్తో వాడే ఆపరేటర్స్ చూస్తాం, అండ్ ఫ్రమ్ వేర్ చూస్తాం, అండ్ తర్వాత గ్రూప్ సార్ట్ చేయడానికి, గ్రూప్ చేయడానికి, అండ్ హ్యావింగ్ ఇవన్నీ చూస్తాం మనం. హ్యావింగ్ కూడా వేర్ లాంటిదే. ఓకే, సో ఇవన్నీ ఈజీ అండి. సెలెక్ట్ క్లాజ్ సెలెక్ట్ కమాండ్ మీదే. సో చెప్పాను కదా, మీరు ఒకవేళ జాబ్కి వెళ్ళారనుకో మీకు కన్స్ట్రెయింట్స్ అవన్నీ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం డేటా రిట్రీవల్ మీద మీరు చూసుకోవాలి. డేటాబేస్ డిజైనర్ సెపరేట్గా ఉంటారు, ఫ్రంట్ ఎండ్ డిజైనర్ సెపరేట్గా ఉంటారు, డేటాబేస్ డిజైనర్ సెపరేట్గా ఉంటారు, కోడింగ్ వాళ్ళు సెపరేట్గా ఉంటారు. సో ఆ టేబుల్స్ అన్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేస్తారు, వాడే కన్స్టెంట్స్ పెట్టేసుకుని అన్ని ఇచ్చేసుకుంటాడు, మనకి ఇచ్చేయడమే. అయితే మనం ఆ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు లేదా అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఈ సెలెక్ట్ క్వెరీస్ అని రాసుకోవాలి. యూజర్ ఒకవేళ ఇలాంటి డేటా చూడాలనుకుంటే ఎలా, యూజర్ ఒకవేళ ఈ క్వెరీ ఇస్తే ఎలా, యూజర్ ఇది సెర్చ్ అప్లై చేశాడు. ఓకే, సో అక్కడ బ్యాక్గ్రౌండ్లో అవుతూ ఉంటుంది కదా, నేను అమెజాన్కి వెళ్ళి లీస్ట్ టు సార్ట్ కొట్టాను, ఐ మీన్ లీస్ట్ టు హైయెస్ట్ ప్రైస్ కొట్టాను ఫిల్టర్లో, అప్పుడు ఏం రావాలి, అక్కడ ఆర్డర్ బై రావాలి. ఓకే, నాకు మొబైల్స్లో కావాలి ఈ పర్టికులర్ ఫిల్టర్స్ ఉన్నవి, లైక్ ఎలాగా మొబైల్స్లో శాంసంగ్ అండ్ ఈ కెమెరా ఇంత 5 మెగాపిక్సెల్ అబవ్ ఉన్నవని 3 కండిషన్స్ ఇచ్చా. అప్పుడు ఏంటి, గ్రూప్ బై రావాలి, వేర్ రావాలి, గ్రూప్ బై రావాలి, ఇలాంటివి. అంటే ఆడిచ్చే క్వెరీస్ తగ్గట్టు మనం, ఆడిచ్చే క్వశ్చన్స్ తగ్గట్టు, సెర్చ్ ఆపరేషన్ తగ్గట్టు మనం క్వెరీస్ ఇవ్వాలి. సో సెలెక్ట్ మ్యాక్సిమం రావాల్సిందే. ఎవరైనా ఫ్రంట్ ఎండ్ చేసిన, వెబ్సైట్ డెవలప్ చేసిన, ఏం చేసిన, ఫ్రంట్ ఎండ్ కదలే మెయిన్ ఇవి అంటే ఇంకా అది ఎలా కేటగరైజ్ చేయాలో తెలీదు, బట్ చెప్తున్నా మెయిన్గా సెలెక్ట్ కమాండ్ రిట్రీవల్లోనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కొంతమంది బిగినింగ్ స్టార్ట్ చేసి ఎక్స్క్యూఎల్ తర్వాత కన్స్ట్రెయింట్స్ టఫ్గా ఉన్నాయని చెప్పి అర్థం కావట్లేదని మధ్యలో మానేస్తారు. బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇగో ఇది ఈజీగా ఉంటే ఇక్కడ నుండి ఫాలో అయిపోండి. మీరు ఫస్ట్ నుండి క్లాస్ వినుంటే మధ్యలో బ్రేక్ లేకుండా మీకు అర్థమైపోద్ది. ఓకే, సో కన్స్టెంట్స్ రాకపోయినా ఈ డేటా రిట్రీవల్ ఆపరేషన్స్ నుండి కాన్సన్ట్రేట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సో అజ్యూమ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ టేబుల్. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎస్, మెయిల్ అనుకున్నాం, ఇప్పుడు మీ సిస్కో రిజిస్ట్రేషన్ మీద అనుకున్నాం. మెయిల్ ఒకటి, స్టూడెంట్ మెయిల్, తర్వాత స్టూడెంట్ నేమ్. ఒక టేబుల్ నేను ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తాను అనుకోండి, ఒక టేబుల్ బ్యాక్గ్రౌండ్లో లైక్ ఎస్ బ్రాంచ్. నెక్స్ట్ తర్వాత ఎస్ ఇయర్. ఓకే, ఎస్ పర్సంటేజ్ పెడదాం, తర్వాత ఇయర్ పెడుతున్నా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్స్ ఉన్నారు కదా, ఇది నా టేబుల్, రైట్? ఓకే, సో సి ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేయబోతున్నా. మనం డేటా రిట్రీవల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, డోంట్ వర్రీ, సెలెక్ట్ కమాండ్కే వెళ్తాం. కానీ వెళ్ళే ముందు ఒకసారి కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవాలి కదా. సో టేబుల్ క్రియేషన్ అప్పుడు ఇక్కడ ప్రైమరీకి ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేస్తాం, ప్రైమరీకి ఏమవ్వాలి, మెయిల్ అవ్వాలి, ఎందుకంటే నేమ్ కామన్, బ్రాంచ్ కామన్, పర్సంటేజ్ కామన్ రావచ్చు. ఇది ఇయర్ కదా, ఇయర్ ఇయర్ కామన్ వస్తుంది, కానీ మెయిల్ అన్నది ప్రైమరీకి కదా, యూనిక్గా ఉంటుంది, నాట్ నల్ ఉంటుంది. సో ఇది ప్రైమరీకి పెట్టబోతున్నాం. ఓకే, ఈ కన్స్టెంట్స్ రాని వాళ్ళు కాసేపు వెయిట్ చేయండి, జస్ట్ టేబుల్ క్రియేషన్ వరకు నేను చెప్తా. తర్వాత ఇది నాట్ నల్ పెడదాం, ఎందుకంటే ఇది యూనిక్గా ఐ మీన్ ఖాళీగా వదిలేయకూడదు, ఎంటర్ చేయాలి. సేమ్ ఇది కూడా నాట్ నల్లే. ఓకే, పర్సంటేజ్ కూడా నాట్ నల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, పెట్టకపోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. మామూలు చెప్తున్నా ఏదేది ఎలిజిబుల్ అని, ఏ కన్స్టెంట్కి ఎలిజిబుల్ అని. ఇయర్ నాట్ నల్తో పాటు ఇంకేమొస్తుంది చెప్పండి, గెస్. నాకు ఓన్లీ 1 and 2 థర్డ్ ఇయర్కి ఉన్నదా, 4 పెట్టచ్చా, 5 పెట్టచ్చా, 10 పెట్టచ్చా, థర్డ్ పెట్టచ్చా, లేదు కదా. ఇక్కడ ఏమొస్తుంది, యునీకా, బుల్షిట్, డిఫాల్టా, వాట్? ఎస్ ఎగ్జాక్ట్లీ షహీరా, ఎస్ పూజిత, నో, నాట్ మౌనిక, సాయి కళ్యాణి, దేవిక, ప్రత్యూష, less than 3 అంటే కావ్య ఎట్ ఎలా తయారు, యోగిత, కృతి, ఎగ్జాక్ట్లీ, చెక్ అండి, చెక్ వస్తుంది. ఓకే, నాట్ నల్తో పాటు చెక్ వస్తుంది, అంటే ఏంటి చూడు, ఏజ్ కాలం మీద మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 పెడతాం కదా, అలాగే ఇక్కడ 1 or 2, అంతకన్నా ఎక్కువ రాకూడదు, 1 or 2.
ఆ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇయర్ 1 or 2 రావాలి. సో చెక్ వస్తుంది. ఓకే, ఇవి కన్స్టెంట్స్, మనం చూడబోయే కన్స్టెంట్స్, రైట్. సో 1 2 3 4 5 5 కాలమ్స్. ఓకే, ఒకసారి టేబుల్ క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ చేసి డేటా పెడేద్దాం. యాక్చువల్లీ నేను డేటా పెట్టేసా, మీరు టైం వేస్ట్ అనుకోవద్దు. బట్ ఒకసారి టేబుల్ క్రియేట్ చేసి వదిలేస్తాను. నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసి డేటా కూడా పెట్టేస్తాను. నో వరీస్, ఆల్రెడీ ఉందా? ఫైన్. సో లెట్ మీ జూమ్ ఇట్. ఉన్నారా అందరూ? కన్స్టెంట్స్ అర్థం కాని వాళ్ళు ఒక్క 2 minutes టేబుల్ క్రియేట్ చేసి సెలెక్ట్కి వెళ్ళిపోదాం. సో క్రియేట్ టేబుల్ సమ్ స్టూడెంట్ అనుకో, స్టూడెంట్ ప్యాకెట్ ఓపెన్. ఫస్ట్ ఏంటి? ఎస్ మెయిల్ రైట్, అండ్ ఇట్ షుడ్ బి varchar of some size. You can, I mean, you can mention column level constraint primary key. You can mention primary at column level అనాలి. తర్వాత s name, ఇది కూడా varchar of some size, నాట్ నల్. ఇది మిగతా అన్ని నాట్ నల్లే కదా, ఇది నాట్ నల్గా వదలకు అని, రైట్. తర్వాత ఎస్ బ్రాంచ్ అంటే మీ గ్రూప్, ఇది కూడా varchar. డేటా పెట్టేసా, బట్ జస్ట్ ఒకసారి టేబుల్ క్రియేషన్ చూపిస్తాం. ఇది నాట్ నల్. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ తర్వాత పర్సంటేజ్ ఇయర్. సో ఎస్ పర్సంటేజ్, ఇది ఇంట్ పెట్టుకుందాం. టోటల్ వస్తుంది, బట్ మన కన్వీనియన్స్ ఇంట్ పెడుతున్నా. ఇది కూడా నాట్ నల్. మీరు దీన్ని పెట్టుకోవచ్చు, చెక్ గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అని, లేదా 35 పెట్టుకోవచ్చు. పాస్ పర్సెంటేజ్ అదే కదా. తర్వాత ఎస్ ఇయర్. ఓకే, ఎస్ ఇయర్ ఇది కూడా ఇంట్ పెడుతున్నా, 1 2 కాబట్టి చెక్ ఇలా వస్తుంది. చెక్ కన్స్టెంట్ నోట్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. చెక్ ఆఫ్ వాట్? ఎస్ ఇయర్ 1 or 2 రావాలి. చెక్ ఆర్ చెక్ ఆఫ్, మనం ఆ రోజు ఏం పెట్టాం? సమ్ ఏజ్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 పెట్టాను, కానీ ఇక్కడ 1 or 2 కావాలి కాబట్టి ఇన్ ఆపరేటర్ వస్తుంది. ఇన్ 1, 2. ఇది ఒకసారి మేల్ ఫీమేల్కి ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆ రోజు. ఓన్లీ డౌట్స్ ఉన్న వాళ్ళే క్లాస్కి రండి అంటే వచ్చారు కదా, ఆ రోజు మేల్ ఫీమేల్కి ఎగ్జాంపుల్ చూపించా. సో ఎస్ ఇయర్ ఇంట్ చెక్ ఎస్ ఇయర్ ఇన్ 1 2, తర్వాత క్లోజ్. ఓకే, సో రన్ ఇట్. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రన్నింగ్. కాసేపు పడుకుంది, ఇది బ్రేక్ ఇచ్చా కదా. కమాన్, అంతసేపు. ఓకే, సబ్మిట్. అంటే అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా ఓపెన్ అవుతుంటుంది, మీరు చూసుకోండి. ఓకే, నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే దీనికోసం ఎంత టైమా? కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఆల్రెడీ అదే నేమ్తో టేబుల్ ఉందంట, డ్రాప్ చేద్దాం. చేశాక ఇది చేద్దాం. ఏంటి లేట్ అవుతుంది? కమాన్, యా, టేబుల్ డ్రాప్డ్. సో మనం కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాం. కనిపించింది కదా టేబుల్ క్రియేటెడ్. సో ఒకసారి సింటాక్స్ చూపిస్తా మళ్ళీ. సో ఏంటి, ఎలా చేస్తాం? క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఎస్ మెయిల్ varchar 20 ప్రైమరీ కీ, ఎస్ నేమ్ varchar of 80 నాట్ నల్, ఎస్ బ్రాంచ్ varchar of 80 నాట్ నల్, ఎస్ పర్సంటేజ్ ఇంట్ నాట్ నల్, లాస్ట్లో ఎస్ ఇయర్ ఐదర్ 1 or 2 ఉండాలి కాబట్టి చెక్ కన్స్టెంట్ పెట్టి దాన్ని మనం ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలాగే ఎస్ ఇయర్ ఇన్ అంటే ఇది ఒక ఆపరేటర్, ఇన్ 1 or 2 తప్ప, ఇది ఒక్కటే మీకు ఎక్స్ట్రా. దీని ప్లేస్లో మనం ఇలా పెట్టాం ఏజ్కి, కానీ ఇక్కడ ఇన్ ఆఫ్ 1 or 2 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్లోనే ఉన్నదే తీసుకోవాలని. సో ఇప్పుడు ఈ కన్స్టెంట్ మీద, ఐ మీన్ ఈ కాలం మీద 1 or 2 తప్ప ఇంకేం రావు. సో టేబుల్ క్రియేటెడే, బట్ డోంట్ వరీ, నేను ఒక ఎస్టీడీ అనే టేబుల్ క్రియేట్ చేస్తేనే డేటా కూడా పెట్టేసా. సో డిఎస్సి ఎస్టీడీ, టైం వేస్ట్ అని ముందే క్రియేట్ చేసి పెట్టేస్తాం. ఓకే, సో చూడండి డేటా, ఐ మీన్ టేబుల్ ఇది మనం క్రియేట్ చేస్తుంది. స్టూడెంట్, ఎస్టీడీ, ఎస్ మెయిల్, ఎస్ నేమ్, బ్రాంచ్, ఇయర్, పర్సంటేజ్. ఓకే, ప్రైమరీ కీ ఇస్ మెయిల్. అండ్ చెక్ దేని మీద పెట్టా? ఎస్ ఇయర్ మీద పెట్టాను. ఓకే, సో ఇప్పుడు దాని మీద నేను డేటా కూడా పెట్టేస్తా. సో డేటా చూడాలంటే ఏంటి? టు గెట్ values from a table, to get all values from a table, what is the command? Select is the command, and syntax is select star, select asterisk from, what చేస్తానా?
ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వండి. టేబుల్ నేమ్ అంటే ఎస్టీడీ, ఇంతే. సో ఇలా ఇస్తే ఏమవుద్ది, మొత్తం డేటా అంతా డిస్ప్లే అయిపోద్ది అందులోని. సో సెలెక్ట్ కమాండే క్లాజెస్ ఫ్రమ్ ఆస్ట్రిక్ అంటే ఏంటి, అన్ని డిస్ప్లే అవుతాయి. సో లెట్స్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ఎస్టీడీ ఇస్ మై టేబుల్ నేమ్, రన్. ఇది నేను ఎంటర్ చేసిన డేటా, ఓకేనా. సో మోర్ దెన్ 10 rows అవైలబుల్, ఇంక్రీజ్. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ ఇట్ 15. ఓకే, సో ఇవి నేను ఎంటర్ చేసిన డేటా. కొంచెం సైజ్ తగ్గిస్తా, జూమ్ అవుట్. ఇప్పుడు దీని మీద మనం ఆపరేషన్ చేద్దాం. సపోజ్ ఇదే మీ డేటా అనుకుందాం, మెయిల్ ఐడి, నేమ్, బ్రాంచెస్, ఇయర్స్. ఇదిగోండి, ఇయర్లో ఎక్కడైనా 1 or 2 తప్ప ఇంకేమైనా ఉందా? రైట్, 1 or 2 తప్ప ఇంకేం లేదు. ఓకే, ఎందుకంటే చెక్ కాన్స్టెంట్ పెట్టాం కాబట్టి. ఫైన్. సో స్టార్ కాకుండా నాకు అంతా వద్దు, జస్ట్ నేమ్ అండ్ పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? నేమ్ అండ్ పర్సంటేజ్ కావాలనుకుంటే ఇక్కడ యాస్ట్రిక్ అంటే అన్ని డిస్ప్లే అవుతున్నాయి, అన్ని రోస్, ఐ మీన్ రోస్ అన్ని విత్ ఆల్ కాలమ్ డేటా. మనకున్న 5 కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. కానీ నాకు కాలమ్స్ 5 వద్దు, ఎందుకంటే చాలా ఉంటాయి ఏదైనా డేటాలో. జస్ట్ నాకు 2 కావాలి, లైక్ ఎస్ నేమ్ అండ్ ఎస్ బ్రాంచే కావాలి అంటే నేను ఆ 2 మెన్షన్ చేస్తాను కాలమ్ నేమ్స్. సో ఆస్ట్రిక్ అంటే ఆల్ కాలమ్స్ అని, లేదు ఈ కాలమ్స్ మాత్రం కావాలంటే మీరు అలా స్పెసిఫై చేసి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఓకే, సో ఈ 2 డిస్ప్లే అయ్యాయి, రైట్. సో 2 పాయింట్స్ అయిపోయాయి. ఎస్ ఆస్ట్రికా లేక ఎస్ సమ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమా. ఓకే, సింటాక్స్ రాస్తే ఎలా రాస్తారు? సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 డాట్ డాట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇలాగా. లేదు టు డిస్ప్లే ఆల్ అంటే సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాసేస్తారు, రైట్. ఫైన్, ఇప్పుడు కండిషన్ పెడదాం. లెట్స్ మూవ్ టు వేర్ క్లాస్. ప్రతిసారి మనకి మొత్తం డేటా అక్కర్లేదు కదా, ఇది అయిపోయింది. ప్రతిసారి మనకి మొత్తం డేటా అక్కర్లేదు కదా, అప్పుడప్పుడు కండిషన్ బేస్ చేసి కావాలి. సో ఇప్పుడు వేర్ క్లాస్, కండిషన్ అంటే ఏంటి, వేర్ క్లాస్. సో సెలెక్ట్ సమ్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్, అది సింటాక్స్. ఓకే, సింటాక్స్ మీకు రాయక్కర్లేదు, మీకు అర్థమైపోద్ది సింపుల్గా. నేను నోట్స్లో వేస్తాను, అందులో చూసుకోండి. సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 అండ్ సో ఆన్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ 1 ఆపరేటర్ కండిషన్ 2. ఇక్కడ లాగా ఒకటే కండిషన్ అయితే ఇలా పెట్టేస్తాం, 2-3 కండిషన్లు అయితే ఈ ఆర్ అండ్ ఈ ఆపరేటర్స్ వాడి మనం కంబైన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ మూవ్. ఇక్కడ ఏం పెడదాం? సపోజ్ ఫిజిక్స్ వాళ్ళే నేను చూడాలనుకున్న డేటా, అప్పుడు ఏం చేస్తా? సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ఎస్టిడి వేర్ కండిషన్ ఏంటి? ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసిఎస్. కానీ ఎంపీసిఎస్ అనేది స్ట్రింగ్ డేటా కదా, స్ట్రింగ్ డేటా కాబట్టి సింగిల్ కోట్స్లో పెట్టాలి. జావా సి కాదు, ఇది ఎస్క్యూఎల్, సో సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఓకే, సో ఇది ఎక్స్ట్రా యాడ్ చేశాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి అంటే మొత్తం అన్ని కాలమ్స్ అన్ని రోస్ డిస్ప్లే అయ్యాయి. కానీ కండిషన్ బేస్ చేసుకుని ఓన్లీ ఎంపీసిఎస్ వాళ్ళే కావాలి నాకు డేటా అంటే ఫిల్టరింగ్ లాగా. సో వేర్ ఎస్ బ్రాంచ్, స్పెల్లింగ్ తప్పు, ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసిఎస్, రైట్. నో డేటా ఫౌండా, నిజమా? పెట్టాను కదా. ఎంపీసిఎస్ స్మాలా, ఎంపీసిఎస్ ఇందులో ఏమి ఇచ్చాను? క్యాపిటల్ ఇచ్చానా? అది కూడా చూస్తుందా? వేర్ ఎస్ బ్రాంచ్, పని చేద్దాం, స్మాల్ ఇచ్చి చూద్దాం, ఎంపీసిఎస్. ఓ మై గాడ్, సో డేటా అనేది క్యాప్స్ కి అండ్ స్మాల్ కి డిఫరెన్స్ ఉందండి, చూసుకోండి. కాలమ్ నేమ్స్ అనుకోండి కేస్ ఇన్సెన్సిటివ్, కానీ డేటా మాత్రం కేస్ సెన్సిటివ్. సో మీరు ఇందులో క్యాప్స్ ఇచ్చి ఒకటి రాలేదు, స్మాల్ ఇస్తేనే వచ్చింది. అన్ని స్మాల్లో ఉన్నాయి కదా, నచ్చలా. నాకు తెలిసింది కేస్ సెన్సిటివ్, కేస్ చెక్ చేయకోవడానికి ఏదో ఉంటుంది కండిషన్, అది కూడా పెట్టుకుందాం రేపు తర్వాత. సో అర్థమైందా? వేర్ కండిషన్ ఏంటి? ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసిఎస్ అండ్ వై సింగిల్ కోట్స్, బికాస్ ఇట్స్ స్ట్రింగ్ డేటా. సో ఓన్లీ ఎంపీసిఎస్ మాత్రమే వచ్చాయి. ఓకే, సరే. వేర్తోని మీరేవో ఆపరేటర్స్ వాడారు కదా సార్, ఇక్కడ అవి ఒకసారి వాడి చూడండి అంటారు కదా. లైక్ ఇక్కడ చూడండి, వేర్తో ఇప్పుడు దాకా ఏ ఆపరేటర్ వాడలేదు, సపోజ్ ఇవి వాడదాం.
ఏంటి ఎవరెవరికి 95% కన్నా 90 కన్నా ఎక్కువ వచ్చిందో చూడాలంటే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి వేర్ ఎస్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. ది కండిషన్ వేర్ ఎస్ పర్సెంటేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. SPER ఏమి ఇచ్చాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి వేర్ ఇన్వాలిడ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంటా? ఒక నిమిషం. SPER సరిపోయింది కదా. వేర్ సార్ మీరు స్మాల్ ఇచ్చారు సార్ ముందు, ఇందులో క్యాపిటల్ ఇచ్చారు. ఇదా కాలమ్ నేమా? ఎస్ కాలమ్ నేమ్ కూడా స్మాల్ క్యాపిటల్ ఉంటుందా? ఎస్ ఉండదు కదా. పర్సెంటేజ్. కాలమ్ నేమ్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే సార్. డేటాకి అలా ఉంటుంది. నాకు తెలిసి పర్సెంటేజ్ కూడా వ్యార్క్యార్ ఇస్తానా ఏంటి? వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఇచ్చా. సో భవానీ ఎస్ పర్సెంటేజ్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ స్మాల్ ఇచ్చినా క్యాపిటల్ చూపిస్తుంది అక్కడ. ఇవి ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. డేటా ఇందాక చూసినట్టు డేటా మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. సో ఎస్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 90 అన్నాను, ఏమొచ్చాయి? 90 అబవ్ వాళ్ళే వచ్చారు చూడండి. ఓకే, టోటల్ 14 రోస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ అయ్యాయి? 10. ఓకే, ఇప్పుడు లెస్ దాన్ 90 పెడతా, 4 వస్తాయి. ఓకే, ఇదిగోండి, ఇది 90% లెస్ దాన్, రైట్. సో ఇది కండిషన్. ఈ ఆపరేటర్స్ ఇలాగే పెట్టేసుకోవచ్చు మీరు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. తర్వాత నాట్ ఈక్వల్స్ టు. ఇది అరే చూసాం నాట్ ఈక్వల్స్ టు అని. సపోజ్ ఇందాకలా ఏదది వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ అన్నాను కదా. సో ఎంపీసీఎస్ వాళ్ళే నాకు వచ్చారు డేటా, కానీ ఎంపీసీఎస్ కాకుండా మిగతా వాళ్ళు అందరూ కావాలంటే ఎస్ బ్రాంచ్ నాట్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ ఐ గెస్ వస్తుంది, రైట్. సో ఎంఎస్సిఎస్ వాళ్ళు వచ్చారు. సో నాట్ ఈక్వల్స్ టు సింబల్ ఇది వేర్ కండిషన్లో, వేర్ క్లాజ్లో మనం వాడే ఆపరేటర్స్ ఇవి. ఇప్పుడు దాకా ఏం వాడాం? వేర్ ఈక్వల్స్ టు వదిలేసానంటే అసలైంది. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అంటే ఎక్సెల్ కదా, ఫార్ములా పడిపోతుంది. ఓకే, అట్రే ఈక్వల్స్ టు ఫైన్. సో ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇవి ఆపరేటర్స్. ఓకే ఫైన్. సో తర్వాత ఇంకేమున్నాయి? అండ్ ఆర్ నాట్. అండ్ అంటే దేనికి? 2 కండిషన్స్ ఆర్ మోర్ దాన్ 2 కండిషన్స్, ఐ మీన్ మోర్ దాన్ 1 కండిషన్ అయితే జాయిన్ చేయడానికి. అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలంటే అండ్. ఆర్ కూడా అంతే, ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలా అనుకున్నప్పుడు ఆర్ వాడతాం. అవి ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు వాడదాం, ఎక్కువ టేబుల్స్ వచ్చినప్పుడు. నాట్ అంటే ఆపోజిట్, ఇన్కి నాట్ ఇన్ అనమాట. ఓకే, సో దీనికి వెళ్దాం, ఇన్కి వెళ్దాం. ఇన్నొద్దులే, ఇక్కడ అంత ఎగ్జాంపుల్ లేదు సరైనవి. ఒక పని చేద్దాం, బిట్వీన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ అండ్ ఆర్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు మనం బిట్వీన్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే 85కి 95కి మధ్యలో వచ్చిన వాళ్ళు కావాలి పర్సెంటేజ్. సో వేర్ పర్సెంటేజ్ బిట్వీన్ ఇస్ ద ఆపరేటర్, క్యాప్స్లో రాస్తా. ఎస్ పర్సెంటేజ్ బిట్వీన్, ఇందులో 85 అండ్ 95 అండ్ రావాలి. ఓకే, అండ్ 95 చూడండి, బిట్వీన్ వచ్చినప్పుడు అండ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టేసుకోండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి వేర్ ఈస్ ద క్లాజ్ అండ్ ద కండిషన్ ఇస్ ఎస్ పర్సెంటేజ్ షుడ్ బి 85 to 95. అంటే బిట్వీన్ అనే ఆపరేటర్ వాడి 85 and 95 అని పెడతాం. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందా అండి మీరు? ఎస్ పర్సెంటేజ్ బిట్వీన్ 85 95 మళ్ళీ ఓకే 2 సార్లు చేస్తే కానీ రాదనమాట. ఓకే, సో చూడండి, ఇక్కడ ఎక్కడైనా 85 బిలో 95 అబవ్ ఉన్నదా? అన్నీ ఇలాగే వచ్చాయి. సో ఇది బిట్వీన్ ఆపరేటర్. బిట్వీన్ అంటే 2 వాల్యూస్కి మధ్యలో ఇచ్చుకోవచ్చు యూజింగ్ అండ్, రైట్. సింటాక్స్ మామూలు మీరు చేస్తూ ఉంటే గుర్తుండిపోద్ది. తర్వాత లైక్ చూద్దాం, నాట్ ఇన్ తర్వాత చూద్దాం. లైక్ అంటే ఏంటి? ఎవరికైనా చెప్పండి, చదివారు ఆల్రెడీ లైక్ ఏంటో?
కృతి, ప్రత్యూష, ప్రసన్న. సార్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ బిట్వీన్ వాల్యూ అండ్ వాల్యూ ఇలా రాయొచ్చా? అదేగా రాసాం. ఓకే, నీకు నేమ్ కావాలంటావు. సరే, అంటే ఇక్కడ డేటా ఎలా వచ్చింది? అన్ని కాలమ్స్ డిస్ప్లే అయ్యాయి బిట్వీన్ అని ఇస్తే, కానీ నాకు ఓన్లీ నేమే కావాలి, 95 అబౌవ్ వచ్చిన వాళ్ళు కావాలంటే సింపుల్ స్టార్ ప్లేస్లో ఎస్ నేమ్ పెడతావు. జస్ట్ నేమ్ డిస్ప్లే చేస్తే చాలు, ఈ కండిషన్ మ్యాచ్ అయ్యేదని అర్థం. వీళ్ళు 85 to 95 వచ్చిన వాళ్ళు. ఓకేనా? అదేనా నీ డౌట్? ఇంకా 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 నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? లైక్ ఎవరికైనా వచ్చా? బషీరా, ఓకే. మీ సెల్లేది? ఎవరు అటెండ్ అవుతున్నారో తెలీదు. ఓకే, చూడండి, లైక్ చెప్తా. లైక్ అంటే వైల్డ్ క్యారెక్టర్తో వస్తుంది. మాడ్యూల్ అదే మాడ్యులర్ సింబల్ ఉంటుంది కదా, పర్సంటేజ్, దాంతో ఏంటంటే సో సెలెక్ట్ స్టారా వాట్ ఎవర్ ఎస్ నేమ్ పెడతా ఫ్రమ్ ఎస్టిడి వేర్ ఎస్ నేమ్ సపోజ్ ఇయర్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ అందరినీ తినండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్టిడి. Okay, so let's get all the data. This is the data. Now I want to display the student's name which end with A. Okay na? ఇక్కడ query ఏంటి? Display me the student's name. Display me the student's name whose names students data like a student's names whose names ends with ఏ. అమ్మాయిల పేర్లు మ్యాక్సిమం ఏ ఆర్ అయితే ఎండ్ అవుతాయి కదా. సో ఏతో ఎండ్ అయ్యి కావాలంటే మీరు ఇలా రాయాలి. లైక్ ఆపరేటర్ స్ట్రింగ్స్ మీద అప్లై అవుద్ది. స్ట్రింగ్స్తో మీరు ఎప్పుడైనా ఆపరేట్ చేస్తున్నారు అంటే లైక్ తీసుకోండి, లైట్ తీసుకోవద్దు. లైక్ ఓకే. లైక్ అంటే గుర్తుపెట్టేసుకోండి, లైక్ ఈజ్ అన్ ఆపరేటర్ which is used with where clause. Okay, like these all are the operators used with where clause అంటే కండిషన్స్ లో వచ్చేవే. ఫైన్, బట్ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూసాం. లైక్ అంటే ఏంటి? స్ట్రింగ్స్ తో ఎక్కువ వాడతాం, స్ట్రింగ్స్ తోనే వాడతాం. సో లైక్ ఎలాగా? ఎండ్స్ విత్ ఏ అన్నాను కదా, సో పర్సంటేజ్ అని ఇచ్చి ఏ అని ఇవ్వండి. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ వైల్డ్ క్యారెక్టర్, దీని అర్థం ఏంటంటే ఎనీ క్యారెక్టర్ బట్ ఎండింగ్ మాత్రం ఏ అని అర్థం. పర్సంటేజ్ ఉంది అంటే ఎనీ క్యారెక్టర్స్ బట్ ఎండ్స్ విత్ ఏ అని అర్థం. రన్, మళ్ళీ రన్. అరే ఓకే, వేర్ కదా, వేర్ కండిషన్ పెట్టుకునే లైక్ వాడేస్తున్నా. వేర్ ఎస్ నేమ్ లైక్. ఓకే, చూడండి, ఎస్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్. నేను కావ్య అని ఇచ్చాను అనుకో, కావ్య మాత్రమే డిస్ప్లే అవుద్ది. కానీ ఇక్కడ నేను డిస్ప్లే మీ ఆల్ ద నేమ్స్ విచ్ ఎండ్స్ విత్ ఏ అన్నాను, అప్పుడు ఎస్ నేమ్ ఈక్వల్స్ టు రాదు. చూసుకోండి, ఈ నంబర్స్ మీద ఈక్వల్స్ టు వచ్చాయి. ఈవెన్ అక్కడ ఎంపీసీఎస్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ అన్నప్పుడు కూడా ఈక్వల్స్ టు వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి? లైక్ అని పెడుతున్నాను ఎందుకంటే ఇది ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ చేస్తుంది. ఏతో ఎండ్ అవుతుందా అన్న వాటికి లైక్. ఈక్వల్స్ టు అంటే ఎగ్జాక్ట్లీ అదే ఫిగర్. సో ఎస్ నేమ్ ఈక్వల్స్ టు పెట్టి దెన్ సమ్ ఎంపీసీఎస్ అంటే ఎగ్జాక్ట్ గా అదే వాల్యూ చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇలాంటి వాల్యూస్ అని మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ ఈ నేమ్ తో ఎండ్ అయ్యేవి, ఏ క్యారెక్టర్ తో ఎండ్ అయ్యేవి అంటే ఈక్వల్స్ టు రాదు. చేస్తే నో డేటా ఫౌండా. అసలు ఇది రన్ అవుతుంది ఏంటి? బట్ లైక్ చూద్దాం, లైక్ పెట్టి చూద్దాం. ఎస్ నేమ్ లైక్ రన్. ఓకే, సో ఇందులో రన్ అవ్వలే, బట్ ఇక్కడ చూడండి ఇది రన్ అయింది. ఈక్వల్స్ టు పెడితే ఓకే అర్థమైంది, అది ఎర్రర్ కాదు. ఎందుకంటే ఎలా ఇచ్చాం మనం? ఇలా ఇచ్చా, అంటే ఈ టైప్ ఆఫ్ నేమ్ ఏది లేదని. సో కావ్య అని ఇచ్చాను ఇక్కడ, ఎస్ నేమ్ ఈక్వల్స్ టు కావ్య, కావ్య వస్తుంది, కావ్య రికార్డ్ ఉంది కాబట్టి. ఓకే, కానీ ఇందాక నేను ఎలా ఎందుకు రన్ అయిపోయింది? అది ఇది కూడా ఒక నేమ్ లా తీసుకున్నది, అందుకు రన్ అయిపోయింది, ఎర్రర్ రాలా. కానీ మనం దాని అర్థం ఏంటి? ఈ క్యారెక్టర్ తో ఎండ్ అయ్యేవి కావాలని నేను అడుగుతున్నా, కానీ ఇదేం తీసుకుంటుంది? ఈక్వల్స్ టు అంటే ఈ నేమ్ ఎక్కడైనా ఉందా అని తీసుకుంటుంది. అర్థమైందా? లైక్ అంటే ఓకే ఏతో ఎండ్ అయ్యేవి కావాలి కదా నీకు అర్థం చేసుకుంటుంది,
కానీ ఈక్వల్స్ టు అంటే ఎగ్జాక్ట్ దీన్నే వెతుకుతుంది, అది లేదు కదా, అందుకని నో డేటా ఫౌండ్ వచ్చింది. కానీ లైక్ పెట్టి చూద్దాం, లైక్. సో దీని అర్థం ఏంటి, ఎస్ నేమ్లో ఈ టైప్లో అంటే క్యారెక్టర్ ఏతో ఎండ్ అయ్యే ఉన్నాయా అని అడిగాను. సో ఇవి డిస్ప్లే చేస్తుంది, కావ్య, మౌనిక, హర్షప్రియ, తుషార, ప్రసన్న, ప్రత్యూష, అనుష. ఓకే, సపోజ్ ఐతో ఎండ్ అయ్యే ఇచ్చాను అనుకో, ఇవి కృతి, జ్యోతి, కళ్యాణి, భవాని, రమణి. ఓకే, అలాగే బిగినింగ్లో పెట్టారు అనుకో మీరు, కే అని పెట్టాను అంటే దీని అర్థం ఏంటి, కేతో బిగిన్ అయ్యి మిగతా ఏ క్యారెక్టర్స్ అయినా నువ్వు తీసుకో అని. కేతో బిగిన్ అయ్యేవి ఇక్కడ ఫస్ట్లో పెట్టా కాబట్టి కేతో బిగిన్ అయ్యే వచ్చాయి, కావ్య, కృతి. ఓకే, ఎస్ పెడితే ఎస్తో బిగిన్ అయ్యే వస్తాయి, సాయి కళ్యాణి, సాయి ప్రసన్న, సింధు. గాట్ ఇట్? క్లియరా లైక్ అంటే? కానీ అక్కడితో అయిపోలేదు, చాలా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే, ఇదిగోండి మీరు ఏం చేస్తారంటే W3 స్కూల్లో బాగా ఇచ్చాడు లైక్ మీద, అంటే జావా పాయింట్ అవుట్ బాగుంటుంది క్లాజులకి, బట్ ఇక్కడ ఓన్లీ లైక్కి మాత్రం W3లో టేబుల్ ఇచ్చేసాడు, లైక్ క్లాజ్, దీని ఆపరేటర్ అంటాం, సారీ SQL లైక్ ఆపరేటర్. ఇందులోకి వెళ్ళిపోండి, ఆ టేబుల్ ఇచ్చాడు, టేబుల్ కాదు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇది ఏ ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ, లైక్ ఏ పర్సెంటేజ్ అంటే ఫైండ్స్ ఎనీ వాల్యూస్ దట్ స్టార్ట్ విత్ ఏ, పర్సెంటేజ్ అంటే ఫైండ్స్ ఎనీ వాల్యూస్ దట్ ఎండ్స్ విత్ ఏ. ఇక్కడ ఇది ఇచ్చి ఆర్ ఇచ్చాడు చూడండి, అంటే మధ్యలో ఆర్ ఉండాలి, బిగినింగ్ ఏదైనా పర్లా ఎండింగ్ ఏదైనా పర్లా, ఫైండ్స్ ఎనీ వాల్యూస్ దట్ హ్యావ్ ఆర్ ఇన్ ఎనీ పొజిషన్. తర్వాత ఇక్కడ అండర్ స్కోర్తో ఆర్, తర్వాత ఏ డబుల్ అండర్ స్కోర్, ఏ మాడ్యులస్ ఆఫ్ ఓ, ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసేయండి, మనం తర్వాత టైం అంటే ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ ఈ టేబుల్ చూసేయండి, ప్రాక్టీస్ చేయండి, అర్థం కాకపోతే అప్పుడు రండి. ఓకే, సో ఇది లైక్ ఆపరేటర్. సో ఇక్కడ ఎన్ని లైక్ కూడా అయిపోయింది, సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి. బిట్వీన్ ఎగ్జాంపుల్ చూసాం, లైక్ చూసాం. మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. మనం ఇంకా బాగా గుర్తుండాలంటే నేను ప్రతిరోజు మళ్ళీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తూ రన్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మీకు గుర్తుండిపోద్ది. ఓకే, సో ఎక్కువ చెప్పేస్తా ఈరోజు, ఇంకా చెప్తా, బట్ ఒకసారి చిన్న రివిజన్. ఏంటి సెలెక్ట్ కమాండ్? సెలెక్ట్ కమాండ్ అంటే ఏం చేస్తుంది, డేటా రిట్రీవల్కి ఉన్న ఓన్లీ కమాండ్ సెలెక్ట్ కమాండ్. ఓకే, సెలెక్ట్ దాని సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఫ్రమ్ ఈజ్ ద క్లాజ్, అదేం చెప్తుంది, ఈ టేబుల్ అని మెన్షన్ చేస్తుంది, ఫ్రమ్ దట్ టేబుల్ నేమ్ అని మెన్షన్ చేస్తుంది. ఓకే, ఆస్ట్రిక్ అంటే ఆల్ రోస్ విత్ ఆల్ కాలమ్ డేటా అని అర్థం. అఫ్ కోర్స్ సారీ, సెలెక్ట్ ఆల్ రోస్ అని కాదు, ఆల్ కాలమ్స్, సారీ, ఎందుకంటే కండిషన్ బట్టి రోస్ వస్తాయి, కానీ ఆస్ట్రిక్ అంటే కాలమ్స్ మెన్షన్ చేస్తుంది. సో సెలెక్ట్ ఆస్ట్రిక్ అంటే అన్ని కాలమ్స్ అని అర్థం, కానీ సెలెక్ట్ అక్కడ ఓన్లీ ఫ్యూ కాలమ్స్ అంటే మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, కాలమ్ నేమ్ కమ్మ పెట్టి ఎస్ నేమ్ కమ్మ ఎస్ బ్రాంచ్ అని. తర్వాత కండిషన్ బేస్ చేసి నాకు ఇవే కావాలంటే మనం వేర్ క్లాజ్ వాడతాం. సో ఫ్రమ్ తర్వాత వచ్చే క్లాజ్ ఏంటి, వేర్ క్లాజ్. ఓకే, సో వేర్ క్లాజ్ అంటే కండిషన్ ఇస్తుంది, మీరు ఎన్ని కండిషన్ అని పెట్టుకోవచ్చు అండ్ ఆర్ ఆపరేటర్స్ వాడి. ఓకే, సో వేర్తో వచ్చే ఆపరేటర్స్ ఏంటి, ఇవి వేర్తో వచ్చే ఆపరేటర్స్ కండిషన్స్లో ఎలాంటి ఆపరేటర్స్ వస్తాయి, ఈక్వల్స్ టు ఫస్ట్ వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ అని మెన్షన్ చేసా. తర్వాత వేర్ ఎస్ పర్సెంటేజ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90, వేర్ ఎస్ పర్సెంటేజ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90. రెండింటికి మధ్య ఇవ్వాలంటే వేర్ ఎస్ పర్సెంటేజ్ బిట్వీన్ 85 and 95. అక్కడ బిట్వీన్కి మీరు ఇలా ఇచ్చినా పర్లేదు, మనం సీలో ఇచ్చినట్టు ఇలా ఇచ్చేసినా పర్లేదు, ఎస్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 85 అండ్ ఎస్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 95. ఇది కూడా వ్యాలిడే, కానీ దీన్ని సింప్లిఫై చేస్తూ మనం బిట్వీన్ వాడుతున్నాం అనమాట. దీనికి ఆల్టర్నేటివ్గా ఎస్ పర్సెంటేజ్ బిట్వీన్ అని చెప్పి ఇది వాడాం, సేమ్ రెండు ఒకటే, 85 and 95 వస్తుంది. అది రాదని కాదు, అది కూడా వస్తుంది, మీ ఇష్టం. ఓకేనా, సో వేరంటే కండిషన్ బట్టి డేటా తీసేది, ఈ ఆపరేటర్స్ అన్ని మన అవసరం బట్టి వాడతాం. తర్వాత లైక్ అంటే ఏంటి, స్ట్రింగ్ మీద నాకు ఈ స్ట్రింగ్తో ఎండింగ్ అయ్యేవి, ఈ స్ట్రింగ్తో బిగిన్ అయ్యేవి కావాలనుకుంటే,
సో మెయిల్ ఐడీస్ అనేది .co.in ఉంటాయి, .com ఉంటాయి, .in ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి చెక్ చేయాలంటే చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ సపోజ్ ఇక్కడ యా పర్ఫెక్ట్, మంచి ఐడియా వచ్చింది. ఎగ్జాంపుల్ ఏంటి, మీకు డేటా చూస్తున్నాం కదా, డేటా చూస్తున్నప్పుడు కొంతమందికి ఏంటి ఇక్కడ నేను ఇయర్ వేయలా, మనం ఇక్కడ టేబుల్లో శాంపుల్గా ఇయర్ వేసాం, కానీ ఇక్కడ మీరు హ్యాకర్ ర్యాంక్ డేటా అలా చూసినప్పుడు ఇయర్ వైజ్ ఎలా చూసాం, 07 అని ఉంటే, సారీ 0718 అని ఉంటే అది సెకండ్ ఇయర్ వాళ్ళు, 719 ఉంటే అది ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో అదే ఇండికేషన్. సో అలాంటి కేసెస్లో మనం ఏం పెడతాం, లైక్ ఆస్ట్రిక్ 7 కదా, 719 ఆస్ట్రిక్ అని ఇస్తా. అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది. ఎవరు ఫస్టా ఎవరు సెకండా మనం ఐడెంటిఫై చేయలేం కదా, ఇయర్ లేదు అక్కడ, ఈ హాల్ టికెట్ నెంబరే ఉంది. సో హాల్ టికెట్ నెంబర్ ఎలాగా, ఇలాంటి కేసులో లైక్ ఆపరేటర్ వాడి 791 తర్వాత ఏది వచ్చినా పర్లా, అలాగా. అర్థమైందా ఎగ్జాంపుల్? ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇంకేం చూద్దాం అంటే, లిజన్, ఈ ఒక్కటి చూస్తా, ఈ ఒక్క మ్యాథ్స్ చూద్దాం. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్, ఈ మళ్ళీ రేపు చెప్తా, బట్ ఒకసారి మీకు చూపిస్తాను చిన్నది, మిమ్మల్ని చిన్న కన్ఫ్యూజ్ చేద్దాం. సో ఇఫ్ ఐ వాంట్ టు నో హూ ఇస్ ద హైయెస్ట్ స్కోర్డ్ పర్సన్, ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ హైయెస్ట్, నాకు కొన్ని క్వెరీస్ ఉన్నాయి, ఎవరికి హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది, తర్వాత ఎవరికి లీస్ట్ అని వదిలే, ఎవరికి ఈ పర్సంటేజ్, ఐ మీన్ ఎంతమందికి ఈ 90 అబవ్ వచ్చింది. ఫస్ట్ క్వెరీ ఏంటి, ఎవరికి హైయెస్ట్ పర్సెంట్ వచ్చింది. సెకండ్ క్వెరీ ఏంటి, 90 అబవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది. తర్వాత క్వెరీ ఏంటి, ఎంపీసీఎస్ గ్రూప్లో హైయెస్ట్ ఎవరికి. తర్వాత స్టాట్ గ్రూప్లో ఎంతమందికి 90 అబవ్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో అసలు ఒక్కడైనా వచ్చిందా, కౌంట్ చూడు, అసలు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారా, అలాగా. ఇలాంటి డిఫరెంట్ క్వెరీస్ ఉన్నాయనుకో, సో మనకి ఇక్కడ కౌంట్ కావాలంటే కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్, హైయెస్ట్ వాళ్ళు కావాలంటే మ్యాక్స్, యావరేజ్ ఐ మీన్ లీస్ట్ వాళ్ళు కావాలంటే మిన్, యావరేజ్ కావాలంటే పర్సంటేజ్, మొత్తం గోపాలపట్నం వాళ్ళ పర్సంటేజ్ యావరేజ్ ఎంత, యావరేజ్ ఎంత చూద్దాం అంటే ఏవిజీ. సమ్ ఈ డేటా మీద పనికిరాదు, బట్ జనరల్గా సమ్. ఓకే, సో ప్రస్తుతానికి కౌంట్ చూద్దాం. చూడండి, సెలెక్ట్ క్వెరీతో వచ్చే డిఫరెంట్ థింగ్స్. సెలెక్ట్ count is an aggregate function. So count, select count, ఎవరిది టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని. ఓకే, సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ ఎస్టీడీ కదా, కానీ కౌంట్ ఆన్ వాట్, ఎవరి మీద చూద్దాం, ఏదో ఒక్క కాలం తీసుకున్నా చాలు మీరు, సమ్ ఎస్మెయిల్, ఒక్క కాలం తీసుకున్నా అన్నీ వస్తున్నాయి కదా, అలాగా నేను చూడాలనుకునేది. సెలెక్ట్ కౌంట్ ఆన్ ఎస్మెయిల్ ఫ్రమ్ ఎస్టీడీ. సో కౌంట్ వస్తుంది ఎంత, 14, అంటే ఎస్మెయిల్ 14, అంటే జనరల్గా అన్ని పెట్టాను, మీరు ఎస్మెయిల్ పెట్టుకున్నా పర్లే, ఎస్ నేమ్ పెట్టుకున్నా పర్లే, మనకి టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో వస్తాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని. ఓకే, ఇలా సపోజ్ ఇలా కాదు సార్, సెలెక్ట్ కౌంట్ ఆన్ ఎస్ నేమ్ అంటే కౌంట్ చూడండి, బట్ ఓన్లీ ఎంపీసీఎస్ వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు అని. అప్పుడు అవుద్దా, అప్పుడు కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏంటి, మొత్తం టేబుల్ మీద కౌంట్ కనుక్కున్నా, లేదా ఇక్కడ యాస్ట్రిక్ పెట్టేసినా సరిపోద్ది, అంటే ఎనీ కాలం, అన్ని కాలమ్స్ చూడండి 14. లిజన్, ఇక్కడ నేను మీకు డౌట్ అడుగుతా, మీరు వెంటనే నాకు ఆన్సర్, వెంటనే కాదు రేపు ఈవినింగ్ కల్లా ఆన్సర్ చేయండి నెక్స్ట్ క్లాస్ లోపు. మళ్ళీ చెప్తున్నాను, కౌంట్ అంటే ఏమిస్తుంది, సెలెక్ట్ కౌంట్ టోటల్ కౌంట్ ఇస్తుంది, ఆ రోస్ ఎన్ని ఉన్నాయని. మనం ఎలాగో మొత్తం ఫిల్ చేస్తాం కాబట్టి మీరు ఆస్ట్రిక్ ఇచ్చినా పర్లా, లేక పర్టికులర్గా ఏదో ఒక కాలం ఇచ్చినా పర్లేదు. ఓకే, 14 మంది డేటా ఉందా అని. ఓకే, సో ఎస్ పర్సెంటేజ్ 14 ఇస్తుంది, ఎస్ మెయిల్ 14 ఇస్తుంది, ఎస్ నేమ్ ఏదైనా 14 ఇస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ నల్ పెట్టలేదు డేటాలో, రైట్, ఎక్కడైనా నల్ పెట్టాము ఆ డేటాలో, అన్నిట్లో నాట్ నల్ పెట్టేసి ఫిల్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే దేనికైనా నల్ వాల్యూ ఇచ్చి చూడండి, మీ డేటా శాంపుల్ కూడా క్రియేట్ చేసి మీకు హోంవర్క్, నల్ వాల్యూ ఇవ్వండి. సపోజ్ ఎస్ బ్రాంచ్లో ఒక నల్ ఇచ్చేసా, ఈ రికార్డ్కి నల్ ఇచ్చాను. ఇప్పుడు సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎస్ మెయిల్ అన్నాను, ఇది ఆబ్వియస్లీ నాకు 14 వస్తుంది, ఎందుకంటే 14 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఎస్ బ్రాంచ్ ఇస్తా, ఎస్ బ్రాంచ్ ఇస్తే అప్పుడు ఎంత వస్తుందో చూడండి. ఎస్ బ్రాంచ్లో మీరు ఒక వాల్యూ నల్ ఇచ్చారు, అప్పుడు కూడా 14 వస్తుందా 13 వస్తుందా చెక్ చేయండి, అంటే మీరు ఇచ్చే శాంపిల్ డేటా. ఇది హోంవర్క్, ఓకేనా, అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా? ఒక దాంట్లో నల్ ఇచ్చి
రన్ చెక్ చేయండి. ఎన్ని ఎస్లు వస్తే చూద్దాం అసలు ఎవరెవరు ఉన్నారా ఎవరెవరు వింటున్నారా అని. అంతే రెగ్యులర్ నేమ్స్ ఇవే వస్తాయి రోజు. మిగతా వాళ్ళు పడుకుంటారేమో, టీవీ చూస్తారు అలా పెట్టేసి. ఒక నేమ్ వెతుకుతున్నా, నేమ్ రావట్లా. సరే నేను తర్వాత సెపరేట్గా నేమ్తో మాట్లాడతాను. ఓకే ఫైన్. సో కాలేజీ రమ్మని గారు రుహీనా ఉంటానుగా, వస్తానన్నాగా, వచ్చే రేపు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మర్చిపోయాను. యా ఇందాకలా సో ఎంతమంది డేటా ఉంది వన్ కాలేజ్ నుండి? ఓకే 14 మెంబర్స్ సర్టిఫై అయిపోయారు అనుకుందాం. కానీ ఇప్పుడు నాకు కౌంట్ ఆన్ ఎంపీసీఎస్ వాళ్ళు ఎంత అయ్యారో చూడడానికి, లేదా ఎంఈసిఎస్ వాళ్ళు ఎంత అయ్యారో చూడడానికి. అప్పుడు దీనికి వెరీ రాయండి. ఐ వాంట్ టు సీ ద కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంఈసిఎస్ డిపార్ట్మెంట్. అన్మ్యూట్ చేసినా చెప్పొచ్చు. తెలీదా? గెస్ట్ చేయండి, ఈజీయే కదా. బాబు మీ చాటింగ్ లేపండి ఇక్కడ. వందన చెప్పు రేవతి. వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంఈసిఎస్ అని రాస్తాను సార్. అంతే సింపుల్ రైట్. కౌంట్ ఇప్పుడు ఇలా పెట్టాను నేను ఫ్రమ్ ఎస్టిడి. టేబుల్లో మొత్తం అన్ని కాలమ్స్, ఐ మీన్ మొత్తం టేబుల్లో ఎస్మెయిలా లేక అన్ని ఏదైనా ఏ కాలం అయినా అని చెప్పి నేను ఇచ్చాను వస్తుంది. కానీ ఐ వాంట్ టు నో ద కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ బిలాంగ్ టు ఎంపీసీఎస్. సో కౌంట్ ఓకే, సింపుల్ కండిషన్ రాసడం వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్. దట్స్ ఇట్. ఎంత 5. అర్థమైందా? ఇదే జస్ట్ ఒక కండిషన్ యాడ్ చేయడమే. లేదా ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, వేర్ ఎస్ పర్సెంటేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ 90 అబౌవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది. సో కౌంట్ ఇచ్చేస్తుంది అది. సింపుల్ 10. అర్థమైందా? ఈజీ. సో వేర్ క్లాస్ కండిషన్ యాడ్ చేయడం దేనికైనా మీరు ఫ్రమ్ ఎస్టీడీ కామన్, ఫ్రమ్ టేబుల్, అలాగే ఆ వేర్ కండిషన్ కామన్, ఇవి మారుతూ ఉంటాయి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను సో కౌంట్ అయిపోయింది, కౌంట్ మీనింగ్ తెలిసింది. మ్యాక్స్ చూద్దాం. మ్యాక్స్ అంటే ఎవరికి హైయెస్ట్ వేసారు సార్ డేటాలో చూద్దాం. సో సెలెక్ట్ మ్యాక్స్. ఏమొస్తుంది ఇక్కడ? మ్యాక్స్ ఆఫ్ వాట్? సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ స్టార్ వస్తుందా? రాదు. కౌంట్ అయితే నువ్వు ఏ కాలం మీద అన్ని కాలమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు, కానీ అన్ని కాలం మీద నువ్వు కౌంట్ చేస్తావు. కానీ మ్యాక్స్ అనేది దేని మీద అప్లై అవుద్ది? ఏదన్నా కాలం స్పెసిఫై చేయాలి, ఏ కాలంలో మ్యాక్సిమం వాల్యూ నువ్వు చూడాలనుకుంటున్నావు అని. అర్థమైందా? ఏ కాలంలో నువ్వు మ్యాక్సిమం వాల్యూ చూడాలనుకుంటున్నావు అని. సో కాలంనే మెన్షన్ చేయాలి ఇక్కడ, పర్సెంటేజ్. ఐ వాంట్ టు సీ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆన్ ఎస్టిడి. మళ్ళీ రన్ చేయండి. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఎస్ పర్సెంటేజ్. ఏమైంది దీనికి? ఎస్పిఈఆర్ 99 వస్తుంది. సో మ్యాక్సిమం పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 99. ఓకే అర్థమైందా? సో ఇక్కడ నేను యాస్ట్రిక్ పెట్టలేను, ఇందరు కౌంట్కి పెట్టినట్టు. కౌంట్ అనుకో యాస్ట్రిక్ పెట్టుకో, అది ఏదైనా కాలం పెట్టుకో నువ్వు. సో కౌంట్ అనేది ఈ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, డేటా కాలమ్స్లో డేటా ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ మ్యాక్స్ అనేది నువ్వు కరెక్ట్ స్పెసిఫై చేయాలి, ఏ కాలం మీద నీ మ్యాక్సిమం వాల్యూ కావాలి అని. ఓకే సపోజ్ ఇక్కడ ఎస్ ఇయర్ పెడితే హైయెస్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది, ఎందుకంటే సెకండ్ ఇయరే హైయెస్ట్ కాబట్టి ఆ కాలంలో, రైట్? 2 వచ్చింది. కానీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఎస్ పర్సెంటేజ్ ఎంత హైయెస్ట్ అని. ఓకే సో ఇప్పుడు సార్ ఇలా కాదు సార్, ఇప్పుడు మనకి రేవతి అడుగుతుంది, సార్ ఏంటి సార్ మ్యాథ్స్ వచ్చింది కానీ ఎవరికి వచ్చింది సార్ మ్యాథ్స్, అది ఎలా తెలుసుకోవాలి సార్ అనేది మన డౌట్. అంతే కదా రేవతి? నెక్స్ట్ నీకు వచ్చే డౌట్. సో దానికి కొంచెం వెరైటీగా వస్తుంది క్వెరీ లోపల క్వెరీ వస్తుంది, దాని ఏదో అంటారు మరి. సో చూద్దాం. చూడు, సెలెక్ట్ మ్యాథ్స్ పర్సెంటేజ్ వచ్చింది, కానీ ఇది ఎవరికి వచ్చింది తెలుసుకోవాలంటే
దీన్ని కొంచెం వెరైటీగా రాయాలి. ఎలా అంటే ఇది మీకు కొన్ని రోజుల తర్వాత తెలుసుకుందాం. ఐ మీన్ ఒక 2-3 డేస్ తర్వాత మనం ఇలాంటి క్వెరీస్ డిస్కస్ చేద్దాం. కానీ ప్రస్తుతం నేను చూపిస్తా. ఇది పెడేస్తా. అసలు నేనేం చేయబోతున్నానంటే సెలెక్ట్ స్టార్ ఫస్ట్ ఇది రాస్తానండి. సెలెక్ట్ నాకు ఈ నేమ్ ఎవరికి 99 వచ్చిందో తెలుసుకోవాలనుకున్నా. సో ఎస్ నేమ్ ఫ్రమ్ ఎస్టిడి. ఓకే, సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ ఎస్టిడి. కానీ అప్పుడు అందరి నేమ్స్ వస్తాయి ఇలాగా, రైట్? నో, ఎవరికి హైయెస్ట్ వచ్చిందని సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ ఎస్టిడి వేర్ ఎస్ పర్సెంటేజ్ ఎవరికి హైయెస్ట్ వచ్చింది అని. ఓకేనా? బట్ ఇక్కడ ఎస్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? ఎవరికి హైయెస్ట్ వచ్చిందో రాయాలి. కానీ ఎవరికి హైయెస్ట్ వచ్చిందో మళ్ళీ ఇంకో క్వెరీ కదా, అది ఇందాకలు చేసిన క్వెరీ. అర్థమైందా? సెలెక్ట్ ఎస్ నేమ్, హూస్ దట్? ఓయ్ అదే ఆల్రెడీ ఇందాక చేసిన క్వెరీ. సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ ఎస్టిడి. ఓకే, సో చూడండి మళ్ళీ చెప్తున్నా, సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ ఎస్టిడి. సో స్టూడెంట్ కాలంలో ఎస్ నేమ్ సెలెక్ట్ అయ్యి ఏది ఎస్ పర్సెంటేజ్ ఎవరికి హైయెస్ట్ వచ్చిందో తెలుసుకోవాలి. సో ఎవరికి హైయెస్ట్ వచ్చిందో తెలుసుకోవాలంటే అది మళ్ళీ ఇంకో క్వెరీ. ఆ క్వెరీ మనం ఆల్రెడీ రాస్తాం, దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసండి. సో దిస్ క్వెరీ విల్ రిజల్ట్ ఎ వాల్యూ and that value will be compared with s percentage, and using this s percentage we are getting the name, and the name is oops array select s name from std where select max from s percentage వచ్చింది కదా, వస్తుంది. ఓకే, ఏమొచ్చింది? హర్షప్రియ. సో మీ ఇంటర్ఫేస్ కూడా నా ఇంటర్ఫేస్లో తలనొప్పి తెప్పిస్తే నా సాఫ్ట్వేర్ లాగా 2-3 సార్లు ట్రై చేయండి, క్వెరీ రైట్ అయ్యి. అర్థమైంది కదా క్వెరీ? సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ ఎస్ పర్సెంటేజ్, సెలెక్ట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆన్ ఎస్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఎస్టిడి అన్నాం. దిస్ విల్ రిటర్న్ ద మ్యాక్సిమం వాల్యూ. ఇందులో మనం ఏం చూసాం? ఈ క్వెరీ ఏం చేసింది? 99 తెచ్చింది. బ్రాకెట్. ఈ క్వెరీ ఏం తెచ్చింది? 99 తెచ్చింది, మ్యాక్సిమం వాల్యూ తెచ్చింది. బట్ ఆ 99 వచ్చిన అమ్మాయి ఎవరు? అమ్మాయి బ్రాంచ్ ఏంటి? అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం రాస్తాం? ఈ క్వెరీని ముందే యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మీరు కరెక్ట్ చేయండి, మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ చేస్తుంది. సో నాకు ఎవరు కావాలి? హైయెస్ట్ పర్సెంట్ వచ్చింది, ఓకే, అది ఈ క్వెరీ తెచ్చింది. కానీ ఎవరు తెలుసుకోవాలంటే సెలెక్ట్ ఎస్ నేమ్, ఈవెన్ బ్రాంచ్ కూడా కావాలి అమ్మాయిది, ఈవెన్ ఇయర్ కూడా కావాలి, ఎందుకంటే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా, ఫ్రమ్ ఎస్టిడి ఎవరు తను, తన డీటెయిల్స్ కావాలి, ఎవరు తను. బట్ ఎవరు కావాలి నీకు? ఎవరైతే ఎస్ పర్సెంటేజ్ గ్రేటర్ వచ్చిందో. సో ఎస్ పర్సెంట్ గ్రేటర్ అంటే ఏంటి కండిషన్? దిస్ క్వెరీ ఇట్ సెల్ఫ్. సో రన్ ఇట్ అండ్ ఇట్స్ హర్షప్రియ MSCS 1. ఓకే, సో ఇలాంటి క్వెరీస్ ఇప్పుడు కాదు, మనం తర్వాత చూద్దాం. జస్ట్ మీకు ఐడియా ఇచ్చా. సెలెక్ట్ క్వెరీతో అసలు మనం రిట్రీవల్ డేటా ఎలాంటి చేస్తాం, ఎలాంటి టిపికల్ క్వెరీస్ ఉంటాయి, ఎలాంటి టిపికల్ లాజిక్స్ వాడాలి అని. ఓకేనా? సో లిజన్, ఇప్పుడు కూడా అర్థం కాని వాళ్ళు వర్రీ అవ్వద్దు. ఇప్పుడు నేను జస్ట్ ఒక అవుట్లైన్ ఇచ్చేసి ఎలా ఉండబోతున్నాయని, కానీ దీన్ని ఒక్కొక్కటి డీటెయిల్గా మనం చూద్దాం. అర్థం కాకపోయినా మీకు తర్వాత అర్థం అవుద్ది. ఓకే, నీడ్ నాట్ టు వర్రీ. సో అబ్సెంట్ అవ్వకండి, ఇక్కడ నుండి ప్రతి క్లాస్ ఇలాగే వెళ్తుంది. ఓకే, బాయ్.